రాజశేఖర్ డైరీని చదివి తన తండ్రి చావు గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకొని విజయానంద్ని అరెస్టు చేయించిన సిద్ధార్థ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, రాజశేఖర్ డైరీ సిద్ధార్థ్కి ఎలా కనిపించింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సిద్ధార్థ్ అయితే ప్రేరణని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. మంజు అయితే విజయానంద్కి ఫోన్ రావడంతో ఇక విజయానంద్ అయితే ఏదైతే మనం జరగకూడదని ఇన్ని రోజులు కూడా పోరాడామో అది జరిగిపోయింది. మంజు ప్రేరణని సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది. మంజు అయితే లేదండి, నా కొడుకు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అని అంటూ ఉంటుంది. మంజు అయ్యో మంజు, నిన్ను ఎలావో నమ్మించాలో కూడా నాకు తెలియడం లేదు. అయినా పెళ్లి చేసుకొని నీ దగ్గరికి తన భార్యని తీసుకొని వస్తాడు కదా, అప్పుడు చూడు నీ కొడుకు నిన్ను మోసం చేశాడో లేదో తెలుస్తుంది అని అంటూ ఉంటే, లేదు నాన్న, అన్నయ్య ఎప్పుడూ కూడా తప్పు చేయడం, అమ్మకి తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అంటూ ఉంటుంది. సిద్ధార్థ్ చెల్లి అయితే లేదమ్మా, నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా అని అంటూ ఉంటాడు విజయానంద్. తరువాత ఇంకా విజయానంద్కి మళ్ళీ గణ అయితే ఫోన్ చేస్తాడు. ఇక గణ ఫోన్ చేసి మీ అబ్బాయి చేసిన నిర్వాకం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు మా నాన్నని వాళ్ళ నాన్న అంటూ మమ్మల్ని వేధించారు. ఇప్పుడు సిద్ధార్థని పట్టుకున్నారు. సిద్ధార్థ జీవితాన్ని ఏ పక్కకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అని అంటూ గణ మాట్లాడుతూ ఉంటాడు. గణ మాటలు స్పీకర్ పైకి పెట్టి వినిపిస్తాడు మంజుకి. విజయానంద్ అయితే తర్వాత ఇక సిద్ధార్థ్ అయితే ప్రేరణని తీసుకొని అనుకున్నట్టే వాళ్ళ అమ్మకి చెప్పాలని ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళిద్దరిని చూసి మంజు అయితే ఆగు అని అంటూ సిద్ధార్థని ఆపేస్తుంది. అప్పుడు ఇక సిద్ధార్థ్ అయితే అమ్మా నన్ను క్షమించు, నేను తప్పని పరిస్థితుల్లో ఇలాగ ప్రేరణ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది, నీకు చెప్పే సమయం కూడా నాకు లేకపోయింది అని అంటూ ఉంటాడు సిద్ధార్థ్ అయితే. అప్పుడే సిద్ధార్థ్ మాటలకి మంజు అయితే ఎవరు నువ్వు అని అంటూ ఉంటుంది సిద్ధార్థని. ఒక్కసారి ప్రేరణ సిద్ధార్థ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరు బాబు నువ్వు, నువ్వు ఎవరనుకొని ఎవరింటికి వచ్చి అమ్మ అని పిలుస్తున్నావు? నా కొడుకు నా దగ్గర లేడు, వాడు ఎప్పుడో నా మాట కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు పరాయివాడు అయ్యాడు. కొడుకు లేడని మాట ఏ తల్లి కూడా అనకూడదు కదా, అందుకే అనలేకపోతున్నాను. దయచేసి పరాయి వాళ్ళని అమ్మ అని పిలవకు బాబు. నీ భార్య అంటే ఎవరో భర్తని, వాళ్ళ అమ్మ భర్తని, తనకి తండ్రి అని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ క్యారెక్టర్ అలాంటివి కాబట్టి. కానీ నేను అలాంటి దాన్ని కాదు. నీ భార్యలాగా ఎవరినో తండ్రిని పట్టుకొని నాన్న నాన్న అంటూ నేను ఎవరినో కొడుకుని పట్టుకొని మా కొడుకు అని నేను అనలేను బాబు. వెళ్ళు, మీ ఆవిడకున్నంత సంస్కారం మాకు లేదు, మీ ఆవిడని తీసుకొని నువ్వు వెళ్ళు బాబు అని అంటూ ఉంటుంది సిద్ధార్థని. మంజు అయితే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, అసలు ఏ పరిస్థితిలో నేను ప్రేరణ మెడలో తాళి కట్టానో తెలుసుకో అని అంటూ ఉంటాడు సిద్ధార్థ్ అయితే. ఏ పరిస్థితి అయినా సరే కన్న తల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకొని కన్న తల్లికి ఉన్న విలువని తీసేశావు. నీకు మీ అమ్మ మీద ఉన్న గౌరవం ఇదే అని అర్థమైపోయింది. ఇన్ని రోజులు నా కొడుకు నాకు ఏమి చెప్పకుండా చేయడం, వాడికి నేనంటే చాలా ఇష్టం. ఏదో కొన్నిసార్లు తప్పు చేసినా అన్నిసార్లు మాత్రం వాడు తప్పు చేయడని నా మనసులో ఉండేది. నా కొడుకు ఎప్పుడూ కూడా నాకు సపోర్ట్గానే ఉంటాడు. నన్ను తలదించుకునే పరిస్థితికి తీసుకురాడని ఎప్పుడు నేను పొంగిపోతూ ఉండేదాన్ని. కానీ ఈరోజు అందరి ముందు ఈ అనామకురాలు మెడలో తాళి కట్టి తండ్రి ఎవరో కూడా తెలియని ఇలాంటి అమ్మాయి మెడలో తాళి కట్టి తీసుకువచ్చి నాకు కోడల్ని చేసి నా పరువంతా తీసేశాడు. అసలు వీడికి మాకు ఇక ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది మంజు అయితే. అప్పుడే విజయానంద్ అయితే ఏం తక్కువ చేసిందిరా మీ అమ్మ నీకు, చిన్నప్పటి నుంచి నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచింది, అయినా సరే మీ అమ్మ అంటే నీకు ఇంత కూడా ప్రేమ లేదా, తాళి కట్టేటప్పుడు మీ అమ్మ నీకు గుర్తుకు రాలేదా అని అడుగుతూ ఉంటాడు విజయానంద్ అయితే. నువ్వు చెప్పకో, జీవితాల్ని నాశనం చేసే నువ్వు కూడా నీతులు చెప్తే చండాలంగా ఉంటుంది అని సిద్ధార్థ్ అయితే అంటూ ఉంటాడు. ఆగు బాబు, మా ఆయన్ని ఒక్క మాట కూడా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి నీ భార్యని తీసుకొని వెళ్ళిపో, ఇంకెప్పుడు కూడా
ఇంటి గుమ్మం అస్సలు కూడా నువ్వు ఎక్కొద్దు, నీకు ఈ ఇంటికి సంబంధం తెగిపోయింది అని అంటూ ఉంటుంది మంజు. అయితే మంజు అన్న మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటాడు సిద్ధార్థ్. అయితే నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు కోపం రావచ్చమ్మా, దాంట్లో తప్పు లేదు. కానీ అర్థం చేసుకోకుండా అక్కర్లేని ఆవేశాన్ని నువ్వు చూపిస్తున్నావు. నీ పెంపకం ఎలాంటిదో నీకు తెలీదా? ఏ పరిస్థితుల్లో నీ కొడుకు ఈ అనామకురాలు తన మెడలో తాళి కట్టాడు, నీకు అర్థం కాలేదా? తన్ని అనామకురాలు అన్నావు, కానీ తన గొప్పతనం తెలిస్తే నువ్వు ఇలాంటి కోడలు వచ్చినందుకు ఎంతో సంతోషపడతావు. కానీ తన గొప్పతనం ఇప్పుడు ఎవ్వరికీ తెలీదు. తెలియాల్సిన రోజు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అని సిద్ధార్థ్ అయితే అంటూ ఉంటాడు. నా గురించి మీరు దూరం అవడానికి వీల్లేదు. మీ తల్లి కొడుకుల మధ్య నేను దూరం పెంచను. మీరు ఇక్కడే ఉండండి, నేనే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. నీ మెడలో తాళి కట్టింది మధ్యలోనే నేను నిన్ను వదిలేయడానికి కాదు, జీవితాంతం నీ చెయ్యి పట్టుకోవడానికి, నీకు అండగా నిలబడడానికి. నువ్విప్పుడు ప్రేరణ సిద్ధార్థం ఈ రెండు పేర్లు కలిసే ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా విడివిడిగా ఉండవు. అలాగే మనం ఎప్పుడు కూడా కలిసే ఉంటాం తప్ప ఎప్పుడు కూడా విడిపోము. మీ గురించి తెలియని వాళ్ళు, మీ గురించి తప్పుగా చెప్పి ఎదుటి వాళ్ళని నమ్మించే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారని నాకు తెలుసు. ఈ పరిస్థితుల్ని, ఎన్నో పరిస్థితుల్ని దాటుకుంటూ అవమానాల్ని భరిస్తూ ఇప్పటి వరకు కూడా నేను ఇక్కడికి వచ్చాను. కానీ నిన్ను మాత్రం నేను అస్సలు కూడా బాధపడనివ్వను. పద వెళ్ళిపోదాం అని ఉంటాడు సిద్ధార్థ్. అయితే సిద్ధార్థ్ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది మంజు. చూసారా, ప్రేరణని బాధపడినవుడంట, కన్న తల్లి కన్నీరు పెట్టుకున్నా కూడా వీడికి అనవసరం అని అంటూ ఉంటే, అవును మంజు, సిద్ధుని ఇంతలా మార్చేసింది ఆ ప్రేరణని అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే అన్నయ్య ఇలా చేస్తాడని అనుకోలేదమ్మా అని అంటూ ఉంటుంది సిద్ధార్థ్ చెల్లి కూడా. అప్పుడు ఇక విజయానంద్ అయితే, రే సిద్ధు, ఆ ప్రేరణని పెళ్లి చేసుకున్నావు కదా, ఎంతకంత ఏడ్చేలా చేస్తాన్రా, చూస్తూ ఉండు అని విజయానంద్ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. తరువాత ఇక ఘన ఈశ్వరి ఇద్దరు కూడా కూర్చొని కోపంతో రగిలిపోతూ మౌనంగా అలా కూర్చొని ఉంటారు. అప్పుడే ఇక జ్యూస్ తాగుతూ ఇక రాజశేఖర్ అయితే పాటలు వింటూ ఉంటాడు సెల్ ఫోన్లో. అది చూసి కోపంతో రగిలిపోతూ ఇక ఘన అయితే అంటూ ఉంటాడు, చూసావా ఈ పెద్ద మనిషి ఎలాగ మనల్ని ఏడిపిస్తున్నాడో అని అంటూ ఉంటాడు. ఘన అయితే, ఏంటి నాన్న కూల్గా జ్యూస్ తాగుతూ అంత చిల్లవుతున్నావు అని అంటూ ఉంటే, రే ఘన, నువ్వు ఒకటి తెలిచావు, ఆ దైవం ఒకటి తెలిసింది. మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు అండగా నిలబడతాడని నేను ఎక్కడో విన్నానురా, కానీ ఈరోజే చూస్తున్నాను. కన్న తండ్రి కాదన్నాడు, అయినా సరే నా పెద్దోడు గట్టిగానే నిలబడి సాధించింది. కానీ ఈరోజు వెళ్ళి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి ఈడ్చి అందరి చేత కూడా వాళ్ళని చీ అనిపించాలని అనుకున్నావు, అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టాలని అనుకున్నావు. అది నీ వల్ల కాదురా. ఎందుకంటే ఇప్పుడు నా కుటుంబానికి అండగా సిద్ధార్థ్ ఉన్నాడు. సిద్ధార్థ్ ఉండగా నువ్వు ఏమీ చేయలేవు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. నన్ను బెదిరించి నా చేత నువ్వు అబద్ధం చెప్పించవచ్చు, కానీ ఇక నా చేత అబద్ధం చెప్పించినా నిజం చెప్పించినా కూడా నాకేమీ పర్వాలేదు. ఇప్పుడు నా కూతుర్లకి అండగా ఆ సిద్ధు ఉన్నాడన్న ధైర్యం నాలో ఇంకా బలపడిపోయింది. ఏం చేస్తావురా నువ్వు, పిల్ల కాకివి, ఏమీ చేయలేవు, ఆవేశం తప్ప ఆలోచన లేని వెర్రి మొఖానివి నువ్వు అని అంటూ రాజశేఖర్ అయితే అంటూ ఉంటాడు. నా వీక్నెస్ పాయింట్ పట్టుకొని నన్ను, నా భార్యని, నా పిల్లల్ని నాకు దూరం చేశారు మీ ఇద్దరు. నా భార్యని 10 మందిలో పెట్టి అవమానించారు. వాళ్ళని తలెత్తుకోలేకుండా చేయాలని పరిస్థితికి తీసుకువచ్చారు. కానీ అందరి ముందు మీరే తలదించుకొని వచ్చేశారు. వెళ్ళు, ఈసారి వెళ్ళి నా భార్యని, నా పిల్లల్ని బయటికి లాగి ఏమన్నా అను, నా అల్లుడు ఏం చేస్తాడో చూడు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే రే మొదలైందిరా, నీకు బ్యాడ్ టైం మొదలైపోయింది అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
గణ అయితే ఏంటమ్మా మీ ఆయన ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడేంటి అని అంటూ ఉంటాడు. గణ రే ఇప్పటి వరకు వాళ్ళకి మగతోడు లేదు కదరా, ఇప్పుడు తోడొచ్చేసరికి వాళ్ళేదో బ్రతికి బయటపడతారేమో అని మీ నాన్న అనుకుంటున్నాడు అని అంటూ ఉంటే, ఈ ఘన మామూలుడు కాదు, నీ కూతుర్ని నీ అల్లుడిని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సిద్ధార్థ అయితే అక్కడికి వస్తాడు. ఇక సిద్ధార్థ వచ్చి ఎవరు ఆయన కూతురు అల్లుడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సిద్ధార్థని చూసి ఘన అయితే షాక్ అయిపోతూ రే రే నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు. గణ అయితే అప్పుడే ఇక సిద్ధార్థ అయితే నేనేమి ఈ ఇంటి అల్లుడిగా రాలేదు, ఇక్కడ మా మాంగారు ఉన్నారని అని కూడా రాలేదు, కానీ నీతో ఒక నిమిషం మాట్లాడడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. సిద్ధార్థ అయితే నాతో మాట్లాడడానికి వచ్చావా, ఏం మాట్లాడడానికి వచ్చావు, చూడు ఇంతటితో కథ అయిపోయిందని అస్సలు అనుకోకు. ఏ నోటితో అయితే వాళ్ళు నా పిల్లలు కాదు, తను నా భార్య కాదని ఈ పెద్ద మనిషి చెప్పాడు, అదే నోటితోనే అందరి ముందు నువ్వు పక్కనుండగానే నిజాన్ని బయట పెట్టిస్తాను, అది కూడా సాక్ష్యాలతో సహా. గుర్తుపెట్టుకో, ఇందు నా భార్య, అలాగే ఈ వీళ్ళిద్దరూ కూడా నా పిల్లలు అంటూ ప్రేరణ నా ఐశ్వర్యని తన పిల్లలుగా తన రక్తంగా ఈ పెద్ద మనిషి ఒప్పుకుంటాడు, ఖచ్చితంగా ఒప్పిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి సిద్ధార్థ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా సిద్ధార్థని చూసి ఘన అయితే షాక్లో ఉండిపోతాడు. తర్వాత ప్రేరణ సిద్ధార్థ్ ఇద్దరు కూడా కేఫ్లో అయితే ఉంటారు. అప్పుడే ఇక కేఫ్కి ఇందిరా, రంజిత్, ఐశ్వర్య వచ్చి అదేంటి బాబు మన ఇల్లుంది కదా అక్కడికి రావచ్చు కదా, ఈ కేఫ్లో ఎందుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇందిరా మీకు ఇబ్బంది ఎందుకులే ఆంటీ అని అంటూ ఉంటాడు. సిద్ధార్థ అయితే ఏంటి బాబు అందరి ముందు ఇది నా ఫ్యామిలీ, నేనున్నాను అంటూ మాకు ధైర్యాన్ని ఇచ్చి ఇప్పుడేంటి బాబు మీ ఇంటికి అంటున్నారు, మనం అందరం కలిసే ఉందాము అని అంటూ ఉంటుంది. ఇందిరా అయితే అవును సిద్ధు, ఆంటీ చెప్పింది నిజమే, రా ఇంటికి వెళ్దాము అని రంజిత్ అయితే అంటూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రేరణ మెడలో తాళి కట్టి నువ్వు వీళ్ళ పరువుని గౌరవాన్ని కాపాడావు, అప్పుడే నువ్వంటే నాకు గౌరవం పెరిగింది, రా సిద్ధార్థ్ అని అంటూ ఉంటాడు. రంజిత్ కూడా అప్పుడే అమ్మ ప్రేరణ నువ్వన్నా చెప్పమ్మా అని అంటూ ఉంటే, ఆయన నిర్ణయమే నా నిర్ణయం అని ప్రేరణ అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రేరణ మాటలకి సిద్ధార్థ్ అయితే ఇంటికి వస్తాము అని అంటూ ఉంటాడు. సిద్ధార్థ్ అప్పుడే సిద్ధార్థ్ ప్రేరణని తీసుకొని ఇందిర అయితే ఇంటికి వెళ్తుంది. హారతి ఇచ్చే వాళ్ళకి లోపలికి ఆహ్వానిస్తుంది. తర్వాత ప్రేరణ గదిలో కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక సిద్ధార్థ్ అయితే గదిలోకి వెళ్తాడు. నీ పర్మిషన్ లేకుండా నీ మెడలో నేను తాళి కట్టినందుకు నీకు కోపంగా ఉందా అని అడుగుతూ ఉంటాడు ప్రేరణని. సిద్ధార్థ్ అయితే అప్పుడు ఇక ప్రేరణ అయితే ఇక ఏమీ మాట్లాడదు, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం లేదు, అయినా సరే ఆ పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని కాపాడడానికి 10 మంది ముందు మీ పరువుని నిలబెట్టడానికి ఆ నీచుడు మిమ్మల్ని అన్నన్ని మాటలు అంటూ ఉంటే వాడు నోరు మూయిందామని నేను ఈ పని చేశాను, నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు ప్రేరణ అని సిద్ధార్థ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రేరణ అయితే ఇక ఏడుస్తూ సిద్ధార్థని కౌగిలించుకుంటుంది. సిద్ధార్థని కౌగిలించుకొని ప్రేరణ అయితే అంటూ ఉంటుంది, నిజంగా మీరు మా పాలిట దేవుడు, ఇప్పటి వరకు కూడా నేను ఆ ఘన మాటలకి ఏం సమాధానం చెప్పాలో, మా అమ్మని మా చెల్లిని ఈ జనాల నుంచి వీళ్ళ మాటల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలిసేది కాదు, అండగా ఉండాల్సిన కన్న తండ్రి కసాయి వాళ్ళ మారి మా అందరి జీవితాల్ని రోడ్డుకి ఈడ్చాడు, మా నాన్న ఎప్పుడు కోమాలో నుంచి బయటికి వస్తాడా, మమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టి తన పిల్లలని సమాజానికి చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాము, కానీ కోమాలో నుంచి బయటికి వచ్చిన నాన్న మాకు తనకి ఎటువంటి సంబంధం లేదని అందరి ముందు కూడా మమ్మల్ని అవమానిస్తే అది చూసి తట్టుకోలేకపోయాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సిద్ధార్థ్ అయితే చాలు ప్రేరణ చాలు, నీ మనసులో నా పట్ల ప్రేమ ఉందని తెలియచేశావు అంటూ
ప్రేరణని కౌగిలించుకుంటాడు. అప్పుడే ఇక ప్రేరణ అయితే మీరు అన్నట్టే మా ఇంట్లో ఆ పెద్ద ఆయన తాలూకు జ్ఞాపకాలు ఏవి కూడా ఉండకూడదు అమ్మా, మొత్తం ఆయన వస్తువులన్నీ తీసేసి బయటపడే అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడు ఇక ఇందిర కూడా కోపంగా ఇక బట్టలు అన్నీ కూడా బయట పడేస్తూ ఉంటుంది, ఊరి నుంచి తీసుకొచ్చినవి. అప్పుడు ఇంకా సిద్ధు అయితే ఆగండి ఆంటీ, ఆయన ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా ఆ మాట విని ఇందిర అయితే ఇక అర్థం చేసుకునేది ఏం లేదు బాబు, ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయిందని బ్యాగ్ని విసిరి కొడుతుంది. బ్యాగ్లో నుంచి ఇక రాజశేఖర్ డైరీ అయితే బయటపడుతుంది. రాజశేఖర్ డైరీని చూసి అప్పుడే ఇక సిద్ధార్థ్ అయితే ఇదేంటి, ఇది మీ నాన్న డైరీయానా అని అడుగుతూ ఉంటే అవును, నాన్నకి డైరీ రాసుకునే అలవాటు ఉంది, ఇది ఎప్పుడో అమ్మ వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో రాసుకున్న డైరీ, అప్పటి నుంచి తన బ్యాగ్లోనే పెట్టుకున్నారో అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఎప్పుడు కూడా మన నాన్న డైరీని చదవాలని మేము అనుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే అప్పుడే ఇక సిద్ధు చేతిలో నుంచి మళ్ళీ ఆ డైరీ కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన తర్వాత అప్పుడే ఇంకా నా స్నేహితుడిని ఆ విజయానందం ఇలా చంపేసి నా మీద నింద వేయాలని చూశాడు అంటూ ఒక పేజీలో రాసి ఉండడం అంతా కూడా చదువుతాడు సిద్ధార్థ్. అయితే అది చదివి ఇదేంటి విజయానందని రాసింది అని ఇక డైరీ అయితే ఓపెన్ చేస్తాడు. అలా డైరీ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడే ఇంకా సిద్ధార్థ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. సిద్ధార్థ్ అలా షాక్లో ఉండిపోయేసరికి ప్రేరణ అయితే అడుగుతూ ఉంటుంది, సిద్ధు ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఇక డైరీని అయితే తీసుకుంటుంది. డైరీని తీసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. సిద్ధు, నువ్వు అనుమానపడ్డట్టే ఆ రోజు మీ నాన్నని చంపింది విజయానందే, కానీ ఈ నిందని మా నాన్న మీద వెయ్యాలనుకున్నాడు అంటే విజయానందం మీ నాన్నని చంపడం మా నాన్న కల్లారా చూశాడు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు సిద్ధు. అయితే ఇక నేను వాడిని వదిలిపెట్టను, నా తండ్రిని దూరం చేసి ఆస్తి కోసం మా అమ్మని పెళ్లి చేసుకొని నన్ను మా అమ్మకి దూరం చేసిన ఆ రాక్షసుని నేను వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు సిద్ధార్థ్. అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఇక సిద్ధార్థ్ అయితే ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక విజయానంద్ అయితే సిద్ధుని చూసి ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అనగానే అప్పుడే సిద్ధార్థం విజయానంద్ చెంప పగలగొట్టి అంటూ ఉంటాడు, నువ్వు ఆస్తి కోసం మా నాన్నని ఎలా చంపావో నాకు మొత్తం తెలిసింది అని అంటూ ఉంటాడు సిద్ధార్థ్. అయితే ఒక్కసారి విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక విజయానంద్ అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా, నా ప్రాణ స్నేహితుడిని నేనెందుకు చంపుకుంటాను అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే ఛీ, ఇంకా నువ్వు నాటకాలు ఆడుతున్నావా, మా నాన్నని చంపేసి ఆ నేరాన్ని ప్రేరణ వాళ్ళ నాన్న రాజశేఖర్ మీద నువ్వు ఆ నింద వెయ్యాలని చూసావు, అది మొత్తం కూడా నాకు తెలుసని సిద్ధార్థ్ అంటాడు. అప్పుడు అది విని విజయానంద్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నీకు తెలిసింది, వాడేదో చెప్పాడు నువ్వేదో చెప్తే మంజు నమ్మేస్తుంది అనుకుంటున్నావా, అస్సలు కూడా నమ్మదు, నమ్మకుండా నేను చేస్తాను కదా, చూడు ఈ నిజాన్ని గనక బయట పెట్టాలనుకుంటే నేను ఎంతకైనా తెగిస్తాను, గుర్తుపెట్టుకో అని విజయానంద్ అయితే వార్నింగ్ ఇస్తాడు సిద్ధార్థ్కి. ఇంతలో ఇక అక్కడికి వస్తుంది మంజు. ఇక మంజు రావడంతో నువ్వా, ఎందుకు వచ్చావు ఇక్కడికి, పోరా అని అంటూ ఉంటుంది. అమ్మా, వీడు ఎంత నీచుడో తెలుసా, ఆస్తి కోసం నాన్నని చంపేసి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సిద్ధార్థ్ మాటలకి మంజు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసావా మంజు, తను పెళ్లి చేసుకొని వస్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావని, ఇప్పుడు మనిద్దరిని విడదీసి తన ఇంట్లోకి వద్దామని ఎంత ప్లాన్ చేశాడో, చివరికి నా మీద ఎంత పెద్ద నింద వేశాడో చూడు మంజు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడే ఇంకా దేవుడు లాంటి ఈయన మీద నింద వేస్తే నేను ఒప్పుకుంటాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది మంజు. ఒప్పుకోవాలమ్మా, అదే నిజం,
ఎందుకంటే ఈ నీచుడు ఎలాంటి వాడో నీకు ఖచ్చితంగా తెలియాలి అని అంటూ ఉంటాడు. సిద్ధార్థ్ అయితే మొత్తం సాక్ష్యాలతో సహా ఈ నీచుడే మా నాన్నని చంపాడని మొత్తం నిజాలను బయట పెట్టిస్తాను అంటూ సవాల్ విసురుతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.